2025 అక్టోబర్ 14 ఇది కేవలం తేదీ కాదు, చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న చారిత్రాత్మక ఒప్పందమే ఇందుకు కారణం. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను వైజాగ్లో నెలకొల్పేందుకు గూగుల్ సుముఖత వ్యక్తం చేయడం రాష్ట్రానికి మణిహారంగా మారింది. సాధించాలన్న పట్టుదల, అందుకోవాలన్న తపన, అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించాలన్న దృఢనిశ్చయం, ఈ మూడు శక్తులు కలిసి ఈ ఘనతను సాధించాయి. ఈ ఒప్పందం ద్వారా ఏం సాధించబోతున్నా, పెట్టుబడుల రాకతో రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి అందబోతుంది, భారతదేశ ఏఐ సాంకేతికతకు వైజాగ్ చుక్కాన్లా మారనుందా? ఐ ఆమ్ నాట్ ఏ ఓల్డ్ మ్యాన్, దిస్ ఈజ్ మై విజనరీ రూల్ అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నట్లేనా? దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఈ అపూర్వ ఘటన ఎలా సాధ్యమైంది? ఎవరి సహకారం ఉంది? రాష్ట్ర ఖజానాకు, ప్రజల జీవితాలకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ఒక్క ప్రాజెక్టుతో యావత్ దేశం చూపులు వైజాగ్పై పడేలా చేసిన ఈ మధుర ఘట్టం ఎలా రూపుదిద్దుకుంటుంది? ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతటి కష్టమైన పని అయినా అనితర కృషితోనే సాధ్యమవుతుంది. కష్టాన్ని ఇష్టంగా మార్చడమే నిజమైన నాయకత్వం. పదవి అనేది అర్హతకు మాత్రమే కాదు, ప్రజల్లో ఆనందం, వెలుగులు చిమ్మేలా చేసే ప్రయత్నమే అధికారానికి అసలైన కొలమానం. అలాంటి ఆవిష్కరణలు, అలాంటి దృక్పథం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత దగ్గర చేశారు. 2025 అక్టోబర్ 14న గూగుల్ ఏఐ హబ్ పేరుతో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని విశాఖలో తలపెట్టడం, ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా గుర్తింపు పొందింది. ఢిల్లీ వేదికగా గూగుల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. 1 గిగావాట్ సామర్థ్యం కల హై పవర్ స్కేల్ డేటా సెంటర్ను విశాఖలో స్థాపించేందుకు గూగుల్ సుముఖత వ్యక్తం చేయడం రాష్ట్రానికి మణిహారంగా మారింది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టులో ఒకటిగా గుర్తించబడుతోంది. ఈ ఒప్పందం సీఎం చంద్రబాబు రాజకీయ జీవితంలో అపూర్వ ఘట్టంగా, అభివృద్ధి దృక్పథానికి గౌరవప్రదమైన ముద్రగా నిలిచింది. ప్రత్యేకించి ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ భారతదేశానికి, ప్రత్యేకంగా విశాఖపట్నానికి ఒక చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. గూగుల్ సంస్థ తరపున ఇక్కడ ఉండడం మా కోసం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. దేశంలో 21 సంవత్సరాలుగా సేవలందిస్తున్న గూగుల్ దేశవ్యాప్తంగా 5 ప్రాంతాల్లో 14,000 మంది ఉద్యోగులతో క్లౌడ్ సేవలు, డివైస్ తయారీ, డేటా సేవలలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఇది అమెరికా వెలుపల గూగుల్ పెట్టుబడి పెట్టబోయే అతిపెద్ద ఏఐ కేంద్రం. వచ్చే 5 ఏళ్లలో 15 బిలియన్ పెట్టుబడి అంటే మన దేశ కరెన్సీలో సుమారు 13 లక్షల కోట్లు కాగా, ఇది బహుళ గిగావాట్ల స్థాయికి విస్తరించనుంది. అమెరికా వెలుపల భూభాగంలో గూగుల్ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా నిలుస్తోంది. ఈ హబ్ 12 దేశాల్లో ఉన్న గ్లోబల్ ఏఐ కేంద్రాల నెట్వర్క్ లో భాగంగా ఉండబోతోంది. అంతేకాకుండా విశాఖపట్నాన్ని గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా అభివృద్ధి చేస్తూ సముద్రపు కేబుల్ వ్యవస్థను ఇక్కడ ల్యాండ్ చేసి భారతదేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే డిజిటల్ బ్యాక్ బోన్ గా తీర్చిదిద్దనున్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం, ముఖ్యమంత్రి నాయుడు గారికి గూగుల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ చెబుతూ, ఇది మాకు అత్యంత ముఖ్యమైన మైలురాయిగా గూగుల్ క్లౌడ్ సీఈఓ పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ దిశగా మా చిన్న సహకారం ఇది అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. Today though we are incredibly proud with the support of the government of India and the state of Andhra Pradesh. We're very pleased to announce a new gigawatt scale AI hub in Visakhapatnam. It's the largest AI hub that we are going to be investing in anywhere in the world outside of the US. It represents a capital investment over the next 5 years of $15 billion. And will scale to multiple gigawatts. It is a part of a global network of AI centers in 12 different countries, but it is, as I said, the largest one that we will be
building anywhere in the world outside the US. In addition to that, we're also pleased that we will be making Visakhapatnam a global connectivity hub. So, thank you once again to the Government of India, Chief Minister Naidu, and for all the support we've had. This is an incredibly important milestone date for us, a very auspicious day, and from everyone at Google, the warmest wishes to each and every one of you here and to the people of India. It's our small contribution towards the Viksit Bharat vision for 2047. Thank you. విదేశీ పెట్టుబడుల్లో టెక్ ఓ మైలురాయి. అదే రాష్ట్ర అభివృద్ధికి ముడిపడి ఉంటుంది. ఇది ప్రభుత్వ ఖజానాకు అత్యంత కీలకంగా మారుతుంది. గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న హైపర్ స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్కు పన్నులు, భూమి లీజు, సేవల వినియోగం, ఉపాధి ద్వారా వచ్చే ఆదాయపు పన్నులు వంటి మార్గాల్లో వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 2028-2032 మధ్య సంవత్సరానికి సగటున 10,518 కోట్ల జీఎస్డీపీ వాటా, 1,88,220 ఉద్యోగాలు, 9,553 కోట్ల అదనపు ఆదాయం, మొత్తం 5 ఏళ్లలో 47,720 కోట్ల ఆర్థిక లక్ష్యం సాధ్యమవుతుంది. ఐటీ, డేటా మెయింటెనెన్స్, సెక్యూరిటీ, లాజిస్టిక్స్ రంగాల్లో వేలాది ఉద్యోగాలు కల్పించబడతాయి. పరోక్షంగా హౌసింగ్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, స్కిల్ ట్రైనింగ్, స్టార్టప్ ఎకోసిస్టమ్ వంటి అనుబంధ రంగాల్లో స్థానిక మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంస్థలు, చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాజెక్టు కేవలం డేటా సెంటర్ నిర్మాణం మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శక్తివంతమైన బలమిచ్చే మార్గం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై గూగుల్ సంస్థ రాకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ముడిపడి ఉంది. రాష్ట్రాన్ని టెక్ హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టింది. ప్రత్యేకించి గూగుల్ ప్రాజెక్టు కోసం ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 ప్రకారం మూలధన రాయితీలు, రెంటల్ సపోర్ట్, ప్రోత్సాహక ప్యాకేజీలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. అలాగే భూ కేటాయింపు, పన్ను స్థిరత్వం, విద్యుత్ కనెక్షన్లు, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో ప్రత్యేకంగా సహకరిస్తోంది. గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 10,000 మంది యువతకు ఏఐ అండ్ క్లౌడ్ సర్టిఫికెట్లు, స్టార్టప్ మెంటరింగ్, స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏఐ ఆధారిత పరిష్కారాలు అందించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ గ్లోబల్ డిజిటల్ హబ్ గా మారే అవకాశం ఉంది. ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి ఓ మైలురాయి. ఇది కేవలం డేటా సెంటర్ కాదు, భారతదేశ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కు విశాఖ నుంచి ప్రారంభమైన శక్తివంతమైన ప్రయాణం. నేటి ఆధునిక యుగంలో డేటా శక్తి అత్యంత కీలకం. ఆ శక్తిని కేంద్రంగా చేసుకుని గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయనున్న హైపర్ స్కేల్ డేటా సెంటర్ దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి ప్రాజెక్టుగా నిలవనుంది. ఏఐ సిటీ వైజాగ్ గా విశాఖను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ డేటా సెంటర్ 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించబడనుంది. ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లు, భారీ ఇంధన వనరులు, సముద్ర గర్భ కేబుల్ కనెక్టివిటీతో కూడిన మౌలిక సదుపాయాల సమన్వయంతో గూగుల్ ఈ డేటా సెంటర్ను క్లీన్ ఎనర్జీ ఆధారంగా డిజైన్ చేసింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారనుంది. ఒప్పందం ఢిల్లీలో కుదిరింది, కానీ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వినిపించబోతోంది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక భవిష్యత్తుకు శక్తివంతమైన బలమిచ్చే మార్గం. ఐటీ దిగ్గజం గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఒలికిన వెలుగు లాంటిది. ఆ సంస్థ విశాఖపట్నాన్ని డేటా సెంటర్ కేంద్రంగా ఎంచుకోవడానికి వనరుల లభ్యత కీలక పాత్ర పోషించింది. విశాఖ సముద్ర తీర ప్రాంతంగా ఉండడంతో సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీకి అనుకూల వాతావరణం ఉంది. ఇది అత్యంత వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్ కు కీలకం. అలాగే ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ విస్తృతంగా అందుబాటులో ఉండడం, సోలార్, విండ్ వంటి పునరుత్పాదక విద్యుత్ వనరులు అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉండడం గూగుల్ కు ప్రధాన ఆకర్షణగా మారాయి. ఇప్పటికే విశాఖ ఐటీ, విద్యా, పరిశ్రమల మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండడంతో భారీ స్థాయిలో డేటా సెంటర్ నిర్మాణానికి అవసరమైన మానవ వనరులు, సాంకేతిక మద్దతు, భౌగోళిక స్థితి అన్నీ కలిసి నగరాన్ని ఏఐ సిటీ వైజాగ్ గా అభివృద్ధి చేయడానికి అనుకూలంగా తీర్చిదిద్దాయి.
ఏఐ విప్లవానికి ఢిల్లీ వేదికగా మారింది. గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న చారిత్రాత్మక ఒప్పందం కేంద్ర ప్రభుత్వ సహకారానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. ఈ డీల్ కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలో అత్యంత భారీ విదేశీ పెట్టుబడిగా గుర్తించబడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర స్థాయిలో మద్దతు కోరడం, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య ఎన్డీఏ కూటమి బలమైన బంధానికి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒప్పందం ఢిల్లీలో జరగడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రమేయం, రాజకీయ స్థిరత్వం, పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి కూడా డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. గూగుల్ రాకతో వైజాగ్ చరిత్ర మారనుంది. డేటా సెంటర్ కోసం 3 విభిన్న క్యాంపస్లుగా భూమిని కేటాయించే ప్రణాళిక రూపొందించబడింది. 2028 నాటికి ప్రారంభం కావాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు వేగంగా ముందుకు వెళుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1.88 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలగనున్నాయి. నిర్మాణం, ఐటీ, ఇంజనీరింగ్, సరఫరా వ్యవస్థలో గణనీయమైన ప్రభావం ఉంటుంది. స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, రవాణా సేవలు ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతాయి. విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రాలు కొత్త అవకాశాలను అందిస్తాయి. ఆర్థిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్, నగర మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగవుతాయి. మొత్తానికి గూగుల్ ప్రాజెక్టు ద్వారా విశాఖ ఏఐ సిటీ వైజాగ్గా మారి దేశీయంగా, అంతర్జాతీయంగా డిజిటల్ కేంద్రంగా ఎదగనుంది. విశాఖకు గూగుల్ రాక విజన్ కు ఒప్పందంగా నిలిచిపోయింది. ఎందుకంటే నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు వినగానే అభివృద్ధి అనే పదం మనసులో మెరిసిపోతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆయన హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దిన దిశానిర్దేశకుడిగా నిలిచారు. 1998లో మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు తీసుకురావడంలో ఆయన చేసిన ప్రయత్నం ఇప్పటికీ సాంకేతిక రంగంలో మైలురాయిగా గుర్తించబడుతోంది. బిల్ గేట్స్ తో 10 నిమిషాల సమావేశం 40 నిమిషాలుగా మారడం, ల్యాప్టాప్ ద్వారా ప్రెజెంటేషన్ ఇవ్వడం, ఇవి ఆయన దూరదృష్టికి నిదర్శనాలు. ఇప్పుడు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు ఆయన తీసుకువచ్చిన గూగుల్ ప్రాజెక్టు మరో చరిత్రను రాసే దిశగా సాగుతోంది. ఒప్పందం కుదిరింది, కానీ దాని ప్రభావం కాలాన్ని దాటి ప్రయాణించబోతోంది. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాత్రలు కీలకంగా నిలిచాయి. నారా లోకేష్ తన అమెరికా పర్యటనలో గూగుల్ క్లౌడ్ సీఈఓతో సమావేశమై విశాఖపట్నాన్ని డేటా హబ్ గా అభివృద్ధి చేయాలన్న దిశగా ప్రతిపాదనలు సమర్పించారు. ఏఐ ఆధారిత ఈ గవర్నెన్స్, స్మార్ట్ సిటీలు, యువతకు డిజిటల్ స్కిల్స్ శిక్షణ వంటి అంశాల్లో గూగుల్తో భాగస్వామ్యం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వానికి తన వంతు పాత్రగా మార్గం సుగమం చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. గూగుల్ పెట్టుబడికి సంబంధించి కేంద్ర స్థాయిలో మద్దతు పొందేందుకు ఆయన చేసిన రాజకీయ సమన్వయం, ముఖ్యంగా ప్రధాని మోదీతో ఏర్పడిన బలమైన సంబంధం ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసింది. అభివృద్ధి పట్ల ఆయన చూపిన నిబద్ధత, కేంద్రంతో సమన్వయం, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా ఆయన పాత్రకు ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. టెక్ రంగంలో గూగుల్కు ఉన్న ప్రత్యేక గౌరవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఆ సంస్థ సేవలు అందుకోవాలని పలు దేశాలు ఆశపడుతూ ఉంటాయి. అలాంటి ఖ్యాతిని కలిగిన గూగుల్ సంస్థ విశాఖలో గిగావాట్ సామర్థ్యం కల హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్పు వేగంగా సాధ్యమవుతుంది. ఇందులో డేటా ప్రాసెసింగ్, మోడల్ ట్రైనింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ అప్లికేషన్లకు
అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాక టెక్ భారత్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పబ్లిక్ గుడ్ ను విశాఖలో ప్రారంభించనుంది. ఇది పౌర పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్, స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించనుంది. ఈ ప్రణాళికలు భారత ఏఐ ఆధారిత ఆర్థిక, సాంకేతిక, పరిపాలనా మార్పు వైపు దూసుకువెళ్లేలా చేస్తాయి. ముఖ్యంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఇది కీలక భూమిక పోషించనుంది. అపార పాలనా అనుభవం, సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అభివృద్ధి ఎలా సాధించాలో తెలిసిన దూరదృష్టి నేతగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన రాజకీయ జీవితంలో మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిన గూగుల్ ఒప్పందం ఆయనలోని ఓపిక, సహనం, పట్టుదలకి ప్రతిరూపంగా నిలుస్తోంది. రాష్ట్రం ఏదైనా, ప్రాంతం ఏదైనా అభివృద్ధి అక్కడే జరగాలి అన్న దృక్పథంతో ఆయన హైటెక్ సిటీని నిర్మించినా, అమరావతిని రూపుదిద్దినా, ఇప్పుడు విశాఖను ఏఐ సిటీ వైజాగ్గా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేస్తున్నారు. వయసు పెరిగిన ఆయన దృక్పథం మరింత పదిలంగా, దూరదృష్టితో మారుతోంది. దశాబ్దాల అనుభవం, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం, కేంద్రంతో సమన్వయం, ప్రజల అవసరాలపై దృష్టి, ఇవై అన్ని కలగలిపి ఆయనను అభివృద్ధి శిల్పిగా నిలబెట్టాయి. ఈ ఒప్పందం కేవలం డేటా సెంటర్ స్థాపన మాత్రమే కాదు, అది విజనరీ లీడర్ చంద్రబాబు జీవితంలో ఓపికతో దశలవారీగా నెరవేరుతున్న అభివృద్ధి దృక్పథానికి గౌరవప్రదమైన ముద్రగా నిలుస్తోంది. రాజకీయాల్లో పోటీ అనేది అభివృద్ధిలో సాగాలి, ప్రజలకు సేవలు అందించడంపై విస్తృత ఆలోచనలు చేయాలి అనే దృక్పథాన్ని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇప్పటికీ నిలబెట్టారు. ప్రత్యర్థులను సైతం ప్రజాక్షేత్రంలో తలదించుకునేలా చేసే అభివృద్ధి దృక్పథం ఆయనకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. అందుకే ఆయన్ను విభేదించిన వారు చాలా మందే ఉన్నా ఆయన ఆలోచన ధోరణి, దూరదృష్టిని ఇప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడమే ఆ విభేదనల వెనుక ఉన్న నిజం. 1990లలో ఆయన వేసిన బీజంగా హైటెక్ సిటీ రూపుదిద్దుకుని తెలంగాణకు కీలక ఆదాయ వనరులు, ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు, లక్షలాది ఉద్యోగాలు అందించగలిగింది. అదేవిధంగా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ప్రయత్నం, విశాఖను ఏఐ హబ్గా తీర్చిదిద్దే ప్రణాళిక, అన్ని విజనరీ అడుగులు, ఇవన్నీ భవిష్యత్తులో ఊహకు అందని స్థాయిలో ప్రజలకు ఉపాధి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ గుర్తింపు, ఆర్థిక స్థిరత్వాన్ని అందించగలవు. చంద్రబాబు ఆలోచనలు రాజకీయ గెలుపోటముల కంటే ముందే ఉంటాయి. ఆయన అభివృద్ధి దృక్పథం కాలాన్ని దాటి ప్రయాణిస్తుంది. అందుకే విభేదించినా ఆయన దూరదృష్టిని పూర్తిగా గ్రహించడం ఇప్పటికీ ఎవరికీ సాధ్యపడలేదు. ఇటీవల రాజకీయ వేదికలపై చంద్రబాబు నాయుడుపై పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు ఆయన నాయకత్వాన్ని, దూరదృష్టిని గౌరవించేలా నిలిచాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే మాటకు అర్థాన్ని నారా చంద్రబాబు తన జీవితంలో నిలబెట్టారు. అదే ఆలోచన ధోరణిని, సమయ స్ఫూర్తిని పుణికి పుచ్చుకున్న వ్యక్తిగా కుమారుడు నారా లోకేష్ కనిపిస్తున్నారు. తన తండ్రిని తొలి గురువుగా సంబోధిస్తూ రాజకీయ విజ్ఞానం, పరిపాలనా నైపుణ్యం, ప్రజల పట్ల బాధ్యత అన్నీ ఆయన నుంచి నేర్చుకున్నానని లోకేష్ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అత్యంత అవసరమని పదే పదే వ్యాఖ్యానిస్తూ ఆయన అనుభవం, అభివృద్ధి దృక్పథం రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలదని స్పష్టంగా చెప్పారు. ప్రధాని మోదీ సైతం ఐటీ అంటే ఏంటో నాడు చంద్రబాబును చూసి నేర్చుకున్నాను అని గతంలో చేసిన వ్యాఖ్య ఆయన హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా దేశానికి సాంకేతిక మార్గదర్శకుడిగా నిలిచిన ఘనతకు గుర్తింపు. ఈ వ్యాఖ్యలు అన్నీ కుటుంబం, ప్రత్యర్థులు, దేశ నాయకులు, చంద్రబాబు నాయుడు నాయకత్వం, అభివృద్ధి పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. గూగుల్ సంస్థ రాకతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశలు తెరుచుకున్నాయి. ఇది కేవలం డేటా సెంటర్ స్థాపన మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తును మలిచే మైలురాయి. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న దూరదృష్టి, పాలనా నైపుణ్యం, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం
అన్నీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. గతంలో హైటెక్ సిటీ అమరావతి, ఇప్పుడు ఏఐ సిటీ వైజాగ్ ఇవి ఆయన అభివృద్ధి దృక్పథానికి నిలువెత్తు ఉదాహరణలు. వనరుల వినియోగం, యువతకు అవకాశాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు అన్నీ కలగలిపి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే కాక ప్రపంచంలోనే టెక్ హబ్గా తీర్చిదిద్దే దిశగా నడిపిస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా దూసుకెళ్లబోతుంది. ఇది చంద్రబాబు నాయుడు దూరదృష్టికి గూగుల్ గౌరవంగా ఇచ్చిన గ్లోబల్ సర్టిఫికేట్.